ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రజలను మోసం చేస్తుందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఆరోపించారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ ఎన్నికల కోడ్ సాకుగా చెప్తుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటెందుకు వేయాలని ప్రశ్నించారు. రైతులను మోసం చేసినందుకు ఓటేయాలా, 6 గ్యారెంటీలను అమలు చేయనందుకు ఓటేయాలా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ అంటేనే కరప్షన్ అన్నారు. బీఆర్ఎస్ అడుగుజాడల్లోనే కాంగ్రెస్ పార్టీ నడుస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విద్యుత్ కొనుగోలు ధరణి పథకంలో కుంభకోణాలు జరిగాయని గగ్గోలు పెట్టిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిపై ఏం చర్యలు తీసుకుందని ప్రశ్నించారు. లిక్కర్ కుంభకోణంలో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని, ఫోన్ ట్యాపింగ్ పై రేవంత్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన అన్నారు. దేశమంతా మోదీ ప్రభంజనం వేస్తుందన్నారు. హైదరాబాద్లో ఎంపీ అభ్యర్థి మాధవీలతకు ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తుందన్నారు. హామీలు అమలు చేస్తామని చెప్పిన మీరు షెడ్యూల్ వచ్చింది ఎప్పుడు, ఎన్నికల కోడ్ వచ్చింది ఎప్పుడు, డిసెంబర్ 9 ఎప్పుడు అంటే డిసెంబర్ 9 నుంచి మార్చి 16 వరకు మీరు గుడ్డి గాడిద యొక్క పండ్లు దోముతున్నారని అడుగుతున్నాను. అసలు మీ దగ్గర డబ్బులు లేవు, బడ్జెట్ లేవు, జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిని ఏదో ఆనాడు అసెంబ్లీ ఓట్ల కోసం మభ్యపెట్టారు. మళ్ళీ ఇప్పుడు లోక్సభలో ఓట్ల కోసం పార్లమెంట్లో మరి గెలవాలి, పార్లమెంట్లు ఎన్నికల ఫలితాలు మాకు రెఫరెండం అని, 14 సీట్లని, మిషన్ 15 అని చెప్పి ఏదైతే ఈరోజు భ్రమింపజేస్తూ ఉన్నారో, వాళ్ళ కాంగ్రెస్ పట్ల రైతులు వాళ్ళ ఆగ్రహంతో ఇవాళ బోనస్ ఇవ్వలేదు, ఇవాళ వచ్చే సీజన్కు మళ్ళీ బోనస్ ప్రకటిస్తూ ఉంటారు.